హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు వచ్చేసి ఈవినింగ్ అయిందండి. ఇంకా ఏం కర్రీస్ ఏం లేవు, అందుకు వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దాం అనుకున్నాను. అంటే నా స్టైల్లో నేను ఎలా చేస్తాను ఏమిటనేది చూపిస్తాను చూడండి. ముందుగా అయితే ప్యాన్ బాగా హీట్ అయిందండి. ఇందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ మీ చాయిస్ అండి, ఎవరు ఎంత తింటారనేది. ఎక్కువ కొంతమంది ఆయిల్ ఎక్కువ ఇష్టపడతారు. నేనైతే కొంచెం మీడియం సైజే తీసుకున్నాను, ఎక్కువ మరీ ఆయిల్ కూడా వేయలేదు. ఇది బాగా ఆయిల్ వీట్ ఎక్కిన తర్వాత నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నా చూడండి, క్యారెట్, బీన్స్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసుకోవాలి. ముందుగా పోపు దినుసులు వేసుకుంటున్నానండి. పోపు సరిపడవన్నీ అవి హీట్ అయ్యాయి. ఇవి ఒక్కటేసారి అన్నీ వేసేసుకొని ఒక్కసారిగా హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. ఇది జస్ట్ 2 minutes హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. మరీ లో ఫ్లేమ్లో ఏం చేసుకోవాల్సిన పని లేదు, హై ఫ్లేమ్లోనే 2 minutes బాగా హైలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, హై ఫ్లేమ్లో కుక్ అయింది. ఇవైతే బాగా కుక్ అయిపోయాయండి ఆయిల్లో కాబట్టి తొందరగా కుక్ అయిపోతాయి. ఏమి వేయాల్సిన పని లేదు. ఇలా కుక్ అవుతున్నాయి కదా, ఇందులోకి నేను రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ రైస్లో వేసానండి, అందుకే కొంచెమే వేసుకుంటున్నాను. ఇవి బాగా వేగాయి కదా, చూడండి బాగా మొత్తం వేగిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ. ఇందులోనికి కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి. అల్లం వెల్లుల్లి కూడా వేసేసాను పేస్ట్. ఇలా వేసుకుంటే కొంచెం ఇది కూడా కుక్ అయిపోతుంది, పచ్చి వాసన వెళ్ళిపోతుంది. మా పాప చూడండి రెడీగా ఉంది, ఎప్పుడెప్పుడైతే తిందామని. హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు, హాయ్. ఓకే అండి, ఇదైతే మొత్తం కుక్ అయిపోయినాయి వెజిటేబుల్స్ అన్నీ. నేనైతే ఇంకా రైస్ వేసుకుంటున్నానండి. అంటే నేను జస్ట్ ఒక గ్లాస్ రైస్ వేసానండి, ఏమి ఎక్కువ వేయలేదు. ఒక గ్లాస్ అయితే సరిపోతుంది ఈ వెజిటేబుల్స్కి. రైస్ వేసుకొని మొత్తం కలిపెట్టేసుకోవడమే. ఇలాగే పెనం మీద యూస్ చేయాలండి, బయట అట్లా పక్కన పెట్టి వేయడము అదంతా ఏం చేయకూడదు. రైస్ మొత్తం ఇందులోని వేసేసుకొని కలిపేసుకోవాలి. చూసారా, ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం. చూడండి, ఇలా కలిపేసుకోవాలి మొత్తం. రైస్ అంతా మొత్తం ఈ వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా మొత్తం కలిపేసుకోవడమే. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి, అప్పుడప్పుడు తినేయచ్చు. మనం రెస్టారెంట్స్లో కూడా ఇలాగే చేస్తారు ఇంచుమించు, కాకపోతే వాళ్ళు కొన్ని ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేస్తారు. నేనైతే మనకి ఇంట్లో ఉన్న వాటితోనే చేస్తున్నాను. మీకు నేను ఇందులో కారం వేయలేదు కదండి, పచ్చిమిర్చి. అందులోకి వచ్చేసి నేను పెప్పర్ యూజ్ చేస్తానండి. పెప్పర్ హెల్త్కి కూడా మంచిది, బెస్ట్. మరి అందులో ఇంకా పిల్లలు కూడా ఎక్కువ తింటారు కదా, పెప్పర్ లైట్గా వేసేసుకుంటే సరిపోతుంది. చూడండి, పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాను నేను ఇందులోనికి. ఎవరి చాయిస్ అండి, ఎక్కువ తినాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్గానే వేస్తున్నాను, మరి ఎక్కువ ఏం వేయట్లేదు. పెప్పర్ హెల్త్కి కూడా మంచిదే కదండి, పచ్చిమిర్చి వీటితో పోల్చుకుంటే కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. అప్పుడప్పుడు మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది.
ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ఎలా ఉంది ఏమిటనేది. నేనైతే 1 గ్లాసుకి రైస్ అండి, ఒక మీడియం సైజు క్యారెట్ తీసుకున్నాను, ఒక పావు కేజీలో సగం వచ్చేసి బీన్స్ తీసేసుకున్నాను అంతే. ఆనియన్ కూడా కొంచెం ఒక చిన్న సైజు ఆనియన్ వేసుకున్నాను అంతే, ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ అయితే ఏం యూజ్ చేయలేదు. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఫైనల్గా అయితే రైస్ అయితే మొత్తం అయిపోయింది. చూడండి ఇలా ఉంటుంది. ఇంకా నేనైతే ఆఫ్ చేసేసుకుంటున్నాను స్టవ్.